మనకేంటి నొప్పి? ఫీజు కడితే ఓకే సార్, ఫీజు కట్టింది అంటదా? ఓ 2 లక్షలు ఓకే సార్, 2 లక్షలు ఇచ్చి బీవాలో పెట్టుకుంటారు. సరే అండి, డబ్బులు తీసుకుంటారు ఇల్లు. అగోరి ఎంత ఇచ్చింది మీకు? ఇలా మాట్లాడతారు. ఖచ్చితంగా మేము న్యాయం కోసం మాట్లాడుతున్నాం. అవునవును, న్యాయం ఏంటో తెలుస్తుంది. మీరే డబ్బులు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంది? 3 కోట్ల చెక్కులు తీసుకున్నారు. మాట్లాడితే నేను ఒప్పుకోను. డబ్బులు తీసుకొని అది ఇది అని మాట్లాడితే ప్రూఫ్స్ ఆర్ దేర్. చూపించండి ప్రూఫ్స్ ఏంటో. బ్రదర్ ఇవాళ పోయి అడగండి, ఆయన దగ్గర ఆయన చెప్పే స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే ఓకే, ఒక్క నిమిషం. డబ్బులు తీసుకొని ముద్ర బొచ్చేది ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 3 కోట్లు వచ్చేది. అగోరికి చాలా మహత్యాలు ఉన్నాయి కదా, ఎట్లా చంపుతుంది? ఖచ్చితంగా కలుగుతుంది. డబ్బు కోసం ఏం డ్రామాలు వేసుకుంటూ చూడండి, ఇట్లా లేడీస్ కృష్ణ గారు, మీరు ఒక నిమిషం. మీరు అంటున్నారు అగోరికి శక్తులు ఉన్నాయి, మీరు అవన్నీ క్లియర్ గా చెప్తున్నారు. సరే ఉండని, అగోరికి వ్యామోహం ఉండదు, దేనిపైన ఉండదు. అట్లాంటప్పుడు ఆమె ఎందుకు ఐఫోన్ ఇవ్వాలి? ఎందుకు 3 కోట్లు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? తీసుకోవడం పక్కకు పెట్టండి. మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నీకు అమ్మాయి పైన వ్యామోహం ఉంది కాబట్టి అగోరి 3 కోట్లు ఇచ్చాడా? ఎందుకు అమ్మాయిని అంటున్నారు కానీ ఓకే, అమ్మాయిని అంటున్నారు, పక్కన పెడితే అసలు అగోరి ఎందుకు ఇవ్వాలి? ఇల్లు పెద్ద అమాయకులు ఏం తెలియదట. ఒకటి శర్మ గారు అగోరి తలుచుకుంటే చాలా మందిని దాన్ని ఏమంటారు, వశీకరణ చేసుకోవచ్చు కదా. ఎందుకు 3 కోట్లు ఇవ్వాలి? ఐఫోన్లు ఎందుకు ఇవ్వాలి? అన్ని శక్తులు ఉంటే బయట చెప్తానమ్మా, సొంత బ్రదర్ చెప్పాడు. అగోరి ఎంతమందినైనా డ్రామాలు చాలు ఆపండి అని చెప్తున్నా వర్షం తల్లిదండ్రులకి. సిగ్గుపడాలి మీరు. డ్రామాలు చాలా డ్రామాలు చేశారు, టీవీ ముందు చాలా యాక్ట్ చేశారు, కానీ డబ్బులు తీసుకోకుండా మీరు ఏడ్చుంటే నమ్మేవాడిని. నేను నిజంగా ఒకప్పుడు మ్యారేజ్ నిజంగా ట్రాప్ చేసిందేమో, మనమేమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు దొబ్బారని తెలిసిందో ఏంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది. డబ్బులు తీసుకోకుండా చేయాలి. కాదు, మీరు ఆ మాట 3 కోట్ల ఆఫ్టర్ ఆల్ బీటెక్ చదువుతుంది. 3 కోట్ల వాల్యూ ఎందుకు ఇచ్చాడు మరి? తీసుకుంది. చెప్పండి కుమారి గారు దానికి ఆన్సర్ చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఊరికే అమాయకురాలండి, వర్షనికి ఏం తెలియదు. వీళ్ళంటే మహిళా కమిషన్ అన్ని ఫాల్ట్ ఎలిగేషన్స్. వీళ్ళంతా ముదురు బొచ్చలు. ఈ విశ్వాస సంవత్సరంలో ఉంది, మహిళలు ఈ సంవత్సరం ఎక్కువ నేరాలు చేస్తారు. ఇదే లైవ్ ప్రూఫ్. మర్యాద ఉండదు మీ మీద మహిళా కమిషన్ కి తీసుకొని ఇంకా మాట్లాడద్దు. ఒకటి క్వశ్చన్ కుమారి గారు అడిగారు, దానికి సమాధానం చెప్పండి. అడగండి, మీరు అడగండి. 2-3 ప్రశ్నలు ఉన్నాయి, అడగండి. ఇప్పుడు 3 కోట్లు చెక్ ఇచ్చాడా? వాళ్ళు అకౌంట్ లో వేసుకున్నారా లేదా? చెక్ వాళ్ళ చేతికి ఇచ్చారు, అకౌంట్ లో వేసారా లేదా? అది ఇంకా తెలియదు. చెక్ ఎందుకు తీసుకున్నారు? తీసుకొని అమ్మాయిని వదిలేశారు. అవును, వీళ్ళు రాజేశారు, చెక్ అంటే అమ్మాయిని తీసుకెళ్ళటం కోసం దొంగ చెక్కులు ఇచ్చి క్యాష్ అయితే నిజం చెక్కు. నిజంగా వీళ్ళు మంచోళ్ళు అయితే ఏమండి తప్పు, మేము అమ్మాయిని వదలం, మీరు వెళ్ళిపోండి పంపించాలి. కుటుంబం ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ వర్షిని నాటకం ఆడుతున్నారు, డబ్బులు తీసుకొని నాటకం ఆడుతున్నారు. నాకు కూడా అన్న కూతురు ఇలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి తెప్పించుకోవడం అని చెప్పి చేసినప్పుడు ఈవిడ చెప్తుంది నాకు క్లియర్ గట్టుగా మా నాన్న వాళ్ళు వద్దు, నేను ఆయనతోనే పోతానంటే వాళ్ళు ఏదో వంశోద్ధారకుడు కావాలి, శుభ్రంగా పెళ్లి చేసుకోవాలని ఉంటది కదా ఏ తల్లిదండ్రులకైనా. ఆ బాధ వాళ్ళకి కొంత కనబడింది. కానీ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఎటువంటివి చూసాం? ప్రణయ్ లాంటి వాళ్ళని ఏకంగా చంపించేసే వాళ్ళని చూసాం. అటువంటిది అంటే క్యాస్ట్ కాని క్యాస్ట్ వాడే చేసుకో. ఇప్పుడు మగాడు కాని మగాడినే చేసుకుని ఇట్లా స్వామీజీలతో పోతే ఎంత పరువు పోతుంది. అంత ఫోర్స్ అయితే అక్కడ కనిపించట్లా. నేను ఫస్ట్ అది తెలిసినప్పుడు రిక్వెస్ట్ చేసింది అదే, దయచేసి అటువంటి పనులు చేయకండి, పరువు హత్యలు అట్లాంటివి చేయకండి. ఆవిడ జీవితం ఆవిడ చూసి